వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే మీ పేరు బలం ఫస్ట్ అసలు ఎంత ఉంది, ఎస్పెషల్లీ అంటే మనకి వాతావరణంలో మార్పులు చేర్పులు ఏ విధంగా అయితే జరుగుతూ ఉంటాయో పేరు వైబ్రేషన్ బట్టి కూడా కొన్ని చేంజెస్ అనేవి డెఫినెట్గా జరుగుతాయి. అది కూడా నంబర్ని బట్టి. మనం గోడ గడియారంలో ప్రతిసారి ప్రతి నంబర్ తిరిగేటప్పుడు టైం మారిపోయే దాన్ని బట్టి వాతావరణంలో చేంజెస్ ఎలా అయితే జరుగుతూ ఉంటాయో నంబర్లో కూడా అంటే పేరును బట్టి ఆ వైబ్రేషన్స్ అనేవి మారుతూ వస్తూ ఉంటాయి అన్నమాట కాలానుగుణంగా. సో ప్రస్తుతం మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలంటే మాత్రం స్క్రీన్ మీద మీకు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్ అన్న, ప్రీవియస్ వీడియోలో ఎస్ అనే లెటర్ గురించి మాట్లాడుకున్నాము. ఎన్ అనే లెటర్ తోటి చాలామంది అంటే విమెందే మాట్లాడుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్కి నవ్య అనేటువంటి పేరు ఉంటుంది. న్యూమరాలజీ ఆ పేరులో కనుక మనం చూస్తే ఆ నెంబర్ని బట్టి పాజిటివ్ నెగిటివ్స్ అసలు జనరల్గా ఏమి ఉంటాయి అన్న. లెటర్ ఎంతో పేరు స్టార్ట్ అవడం వల్ల దే ఆర్ వెరీ వెరీ మెస్మరైజింగ్. చాలా అందంగా ఉంటారు. ఎన్ అంటే సంఖ్యాబలం 5, బుద్ధి బలం బుధుడు. సో వీళ్ళు ఎవరినన్నా మెస్మరైజ్ చేయగలరు, వీళ్ళు అనుకుంది పనులు చేయించుకోగలరు, మాటకారులు, తెలివైన వాళ్ళు. ఎన్ అంటే పంచభూతాల దీవెనలు ఉండేవాళ్ళు. అందుకే నరేంద్ర మోడీ స్ట్రాంగ్ పర్సన్, నెహ్రూ స్ట్రాంగ్ పర్సన్, నితీష్ కుమార్ స్ట్రాంగ్ పర్సన్. సో ఎన్ వాళ్ళు చాలా బాగా ఈజీగా డబ్బులు. నాగార్జున అందంగా ఉంటాడు, 60 ఏళ్ళు దాటినా. ఎన్ ఇస్ ఫర్ మనీ, అట్రాక్షన్. సో ఇక్కడ నవ్య పేర్లు ఏమంటే ఎడ్యుకేషన్లో టాప్ నాన్న. ఎడ్యుకేషన్లో ఎంతో స్టార్ట్ అయ్యి ఏతో ఎండడం వల్ల ఎడ్యుకేషన్లో బాగుంటారు. ఒకవేళ వాళ్ళు కెరియర్లో ఉన్న బాగుంటారు. ఇక్కడ నవ్యలో 18 నంబర్ రావడం డిఫెక్ట్. ఈ 18 నంబర్ ఏం చేస్తుందంటే విత్ ఇన్ ద హౌస్ పెళ్ళైనాక, పెళ్లి కాకముందు మహారాణి, పెళ్ళైనాక భర్తతో షీ విల్ నాట్ బీ హ్యాపీ. అది స్మాల్ డిస్టర్బెన్స్ నుంచి మ్యాక్సిమం డిపెండింగ్ ఆన్ ద డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుందంటే డిస్టర్బెన్స్ తక్కువ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ చాలా బ్యాడ్గా ఉంటే డిస్టర్బెన్స్ పీక్లో ఉంటుంది. అంటే బాంబ్ పడిన దగ్గర మనం ఉన్నాం అంటే బ్లాస్ట్ ఎక్కువ అవుతాం, దూరంగా ఉంటే సౌండ్ మాత్రం వస్తుంది, మనకి డ్యామేజ్ ఉండదు. సో ఈ నవ్యాలో ఎడ్యుకేషన్, కెరియర్, బిజినెస్ సూపర్. హస్బెండ్తో మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ కారణం చూపిస్తాను ఎందుకు అంటే 5 అక్షరాల పేరు యాక్చువల్గా మంత్రం సార్. ఈ NAVIA 5 లెటర్స్లోనే ఉంది. ఈ 5 లెటర్స్లో పేర్లు లైక్ విరాట్, ధోని, జగన్, బాబర్, మెస్సీ సూపర్. దేవుళ్ళు కూడా దుర్గా, అల్లా, జీసస్ 5 లెటర్సే. సో ఖురాన్, నమాజ్, బైబిల్ 5 లెటర్సే. అయ్యప్ప మాల స్వామి 5 లెటర్సే. మాల 41 days 5. ఈ 5లో ఉండడం ప్లస్. బట్ ఇక్కడ నవ్యాలో నేను 2 సిస్టమ్స్ చూపిస్తాను. 6, 12, 13, 14. ఇది ఎక్స్ట్రాడినరీ నంబర్. ఇది 5 అక్షరాలకి 5 రావడం. వీళ్ళు మాయ చేయగలరు. వీళ్ళు చెప్పింది బయట బిజినెస్ పరంగా అవుట్ సైడ్ ద హౌస్. ఇది ఈ నంబర్ వచ్చేసి మన సుమన్ టీవీలో ఉంది, కేసీఆర్ గారి పేరులో ఉంది. ఇది స్టార్ నంబర్ ఇది. బట్ పైథాగరస్ సిస్టంలో 5, 1, 4, 7, 1, 8, 12, 13, 18. ఈ 18లో ఏ పోతే 16. ఈ 18 ఏం చేస్తుందంటే పెళ్ళయ్యే వరకు అస్సలు ఎవరితో చిన్న చిన్న డిస్ప్యూట్స్ కూడా ఉండవు. బయట డిస్ప్యూట్స్ తెచ్చి మొగుడితో కొట్లాడే నంబర్ 18. బయట ఉన్న బాధలు వాళ్ళనేం అనలేక భర్త ఏం చెప్పినా షీ విల్ రియాక్ట్ ఇన్ నెగిటివ్ మేనర్. సో దిస్ విల్ 8, 1 వచ్చి సూర్యుడు, 8 శనీశ్వరుడు, తండ్రి కొడుకులు పడదు. ఇక్కడ భార్యాభర్తలకి ఇంట్లో ఉండే వాళ్ళకి పడదు. అండ్ 16 వల్ల వీళ్ళకి ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ. సో పర్సనల్ లైఫ్ నేను ఈ మధ్య ఆల్మోస్ట్ ఒక 5000 నవ్యాలు చూస్తే 3000 మంది పైన నవ్యాలకి డైవర్స్ అయింది. వెరీ వెరీ పెయిన్ఫుల్. చక్కగా ఉంటున్నారు, వెల్ ఎడ్యుకేటెడ్, గుడ్ జాబ్. ఏమైందంటే పడలేదన్నా, మాట అనుకున్నాము, వచ్చేసాను, మ్యూచువల్గా విడిపోయినాం. అట్లా చెప్పిన నవ్యాలు సగం మంది నవ్యాలు ఉన్నారు. ఓకే, దే ఆర్ గుడ్. బట్ మిస్అండర్స్టాండింగ్ విత్ హస్బెండ్ ఇస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ 18 and 16. ఇది పడిపోవాలి కదా. ఈ 14 వల్ల వీళ్ళు డబ్బులో పడిపోరు, పర్సనల్ లైఫ్లో పడిపోతారు. ఇది కూడా ఇంపార్టెంట్ లైఫ్లో. పర్సనల్ లైఫ్, భార్య, భర్తలు, పిల్లలు ఇవి ఇంపార్టెంట్. కాబట్టి ఈ నవ్య పేరులో జనరల్గా 18 నెంబర్ ఉంటే నెగటివ్స్ ఎక్కువ ఏమి ఉంటాయి సార్? అంటే ఏం జరుగుతాయి అంటే చిన్న విషయం కూడా నాన్న తలకాయలో ఆలోచన పెట్టుకొని పెద్ద చేసుకుంటారు. ఒక హస్బెండ్ ఓవర్ థింకింగ్ ఎక్కువ, 10 నిమిషాలు లేట్ వచ్చాడు ఇంకో
ఎవరితో మాట్లాడుతున్నాడా, మాట్లాడేసే ఉంటాడు, ఏం చేశాడు, వీడియో కాల్ చేశాడా, ఇది చేశాడు, వస్తేనే ఫోన్ లాక్కోవడం, ఫోన్ ఇవ్వడం, ఆడికి జంగుతాడు, ఆడ గలాట్ స్టార్ట్, పాస్వర్డ్ చెప్పు, ఇది చెప్పు. సో ఎవ్రీథింగ్ సో ఓవర్ థింకింగ్. ప్రేమ ఎక్కువ, 18 వాళ్ళకి ప్రేమ ఎక్కువ, హైలీ ఆలోచన ఎక్కువ, ఎమోషన్ ఎక్కువ, చిన్న విషయాన్ని పెద్ద చేసుకొని కోర్టు కేసు, పోలీస్ స్టేషన్, డైవర్స్ వరకు పోయే నంబర్. మళ్ళా చూసి వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడితే అసలు ఆ ప్రాబ్లం అంత చిన్న ప్రాబ్లం ఉంటుంది, పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు. ఈ 16 వల్ల అతి ప్రేమ, అతి కోపం. ఈ చెప్పాలంటే 1, 2, 3 నంబర్స్ గుడ్, ఓన్లీ 2 నంబర్స్ బ్యాడ్. నేను కొన్ని వేల మంది నవ్యాలు సెట్ చేశాను అన్న, వాళ్ళకి కోపం లేదు. మనం కొట్టాడికి పిలిచినా కూడా రారు, వాళ్ళు నవ్వేస్తారు. బికాస్ వన్స్ ద నేమ్ ఈస్ క్లీన్, దే ఆర్ ప్యూర్, విత్ ప్యూర్ హార్ట్, దే కెన్ అండర్స్టాండ్ ఎనీథింగ్. మా ఇంటి ట్రాఫిక్ జామ్ అయి ఉంటుందిలే, వీళ్ళే చెప్పేస్తారు. వీళ్ళు అడుగుతారు క్వశ్చన్, ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది అని వీళ్ళే చెప్పేస్తారు. సో హస్బెండ్కి ప్రాబ్లం లేదు. గుడ్ సార్, గుడ్. వెరీ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చూసారు కదన్న వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎందుకు అంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి అతనికి ఏ కెరీర్ అయితే బాగుంటుంది, అండ్ దాంతోపాటు ఏ నెంబర్లో పెడితే బాగుంటుంది, పేరు వైబ్రేషన్ బట్టి, అంటే మీ ఇంటి పేరు, మీ తర్వాతి పేరు, కొంతమంది ఏంటంటే నిక్ నేమ్స్ అవి పెట్టుకుంటూ ఉంటారు, వాటికి సంబంధించింది కూడా ఏ చేంజెస్ చేస్తే బాగుంటుంది, ఒక కంపెనీ ఉంది, ఏ రైట్ నేమ్తో ఉంటే బాగుంటుంది, పెళ్లి చేసుకోవాలి, ఎలాంటి ముహూర్తంలో చేసుకుంటే బాగుంటుంది, అండ్ కొన్ని నెంబర్స్ అయితే డెఫినెట్గా సెల్ ఫోన్ నెంబర్ అయినా, వెహికల్ నెంబర్ అయినా, ఏది ఉన్నా సరే మీకేంటంటే ఒక్కొక్క పాజిటివ్ ఆరాని, పాజిటివ్ వైబ్రేషన్ని క్రియేట్ చేయడం కోసం అని చెప్పి ఈ నెంబర్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, నంబర్ గేమ్లో ఉండేటువంటిది మ్యాజిక్ ఇంకెక్కడ ఉండదు, కనిపించదు మనకి. ఒక గోడ గడియారం చూస్తే ప్రతిసారి మనకు అనిపిస్తుంది మనకు ఒక టైం వస్తుంది అని. అలాగే నంబర్లో అలాంటి మ్యాజిక్ ఉంటుంది. సో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ద సేమ్ టైం ఎవ్రీ సండే మీరు డైరెక్ట్గా మణికొండ ఆఫీస్లో కలవాలంటే మాత్రం ఎవ్రీ సండే ఉంటుంది, అక్కడ మీరు డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చు, అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.